అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా మెక్సికో బార్డర్ దగ్గర ఇప్పుడు స్పై శాటిలైట్స్ ని స్ట్రెంథెన్ చేసే పనిలో పడ్డారు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో భాగంగా నేషనల్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ ఈ స్పై శాటిలైట్స్ ని మానిటర్ చేస్తున్నాయి. అంటే దేశంలో ఏదో ఎమర్జెన్సీ ఇంప్లై చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పైన అంత కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే చాలా కాలంగా బార్డర్స్ లో ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి డ్రోన్స్ తో స్పై చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు శత్రు దేశాల ఈగ కూడా యుఎస్ లోకి ప్రవేశించకూడదని స్పై శాటిలైట్సే ఏర్పాటు చేసేస్తున్నారు. సో దీనికోసం టెస్లా CEO ఎలన్ మస్క్ అమెరికా మిలిటరీకి మెయిన్ సోర్స్ అయ్యారు. సో ఇప్పటికైతే ప్రపంచంలోనే పలు దేశాలకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్న ఆయన ఇప్పుడు అమెరికా సైన్యానికి స్పేస్ ఎక్స్ స్పై శాటిలైట్స్ ను తయారు చేశారు. సో రాయిటర్స్ కథనం ప్రకారం అయితే మస్క్ ఈ స్పేస్ ఎక్స్ స్పై శాటిలైట్ కార్యకలాపాలు నిర్వహించే అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యుఎస్ నేషనల్ రికనైసెన్స్ ఆఫీస్ తో కలిసి వందలాది స్పై శాటిలైట్స్ ను నిర్మిస్తున్నారు. సో 2021లో స్పేస్ టెక్ దిగ్గజం NROల మధ్య 1.8 బిలియన్స్ భారీ ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందంలో భాగంగా స్పేస్ ఎక్స్ స్టార్ షీల్డ్ బిజినెస్ యూనిట్ ఈ స్పై శాటిలైట్స్ ను తయారు చేస్తోంది. అయితే ఈ స్పై శాటిలైట్స్ వల్ల ఏంటి యూజ్ అనంటే అమెరికా ఇంటెలిజెన్స్ ఆర్మీ నిర్వహించే చాలా ప్రాజెక్ట్స్ లో స్పేస్ ఎక్స్ తయారు చేస్తున్న ఈ స్పై శాటిలైట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అణు పరీక్షలను గుర్తించటం, సో సైనికుల పహారా ఎలా ఉంటుంది, బాంబుల వల్ల కలిగే నష్టాలు ఇవన్నీ కూడా అంచనా వేస్తుంది. అలాగే శత్రు సామర్థ్యం, అక్కడ ఎంతమంది సైన్యం ఉన్నారు పక్క దేశాల్లో, సో మన దేశానికి వాళ్ళు ఎలా ఎఫెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా పసిగట్టడంలో ఈ స్పై శాటిలైట్స్ పనిచేస్తాయి. సో ఇలా శత్రు సైన్యాలు ఎత్తుల్ని ముందే పసిగట్టి అమెరికా ఇంటెలిజెన్స్ కు సమాచారం అందించడమే ఈ స్పై శాటిలైట్స్ ముఖ్య ఉద్దేశం. సో మస్క్ నిర్వహిస్తున్న ఈ కీలక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గనక అగ్రరాజ్యం అమెరికా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సైనికుల కదలికలను గుర్తించగలుగుతుంది. సో ఈ శాటిలైట్ తో మిలిటరీ సామ్రాజ్యాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని భావిస్తోంది యుఎస్.